యోహాను సువార్త యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ఎవరన్నా ఒకరు చదివి వినిపించండి. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు తన్ను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు తరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరికినని చెప్పాను కనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలు లాగలేకపోయింది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములోకి దూకింది. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యుడు చేపల గలవల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చి, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగినది. 153 చేపలతో నిండి ఉన్నాడు. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. వెనుకడుగు వేశారు. ఈనాడు నువ్వు వెనకడుగేస్తున్నావా? నీకున్నటువంటి కష్టాన్ని బట్టి వెనకడుగేస్తున్నావా? నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి ప్రభువును నేను వెంబడించలేను, ప్రభువును నేను సేవించలేను, ప్రభు సేవ నేను చేయలేను అని నువ్వు వెనకడుగేస్తున్నావా? నీ బిడ్డకు వివాహం కాలేదని వెనకడుగేస్తున్నావా? నీ కొడుకు వివాహం కాలేదని వెనకడుగేస్తున్నావా? నీ కొడుక్కి, నీ కూతురికి ఉద్యోగం రాలేదని వెనకడుగేస్తున్నావా? తినడానికి తిండి లేదని వెనకడుగేస్తున్నావా? ఏమిటి ఈరోజు నీ సమస్య? ఏ సమస్యని బట్టి నువ్వు వెనకడుగు వేస్తున్నావు? విను, ఆనాడు శిష్యులు కూడా వెనకడుగేశారు. ఏ విధంగా అంటే, ఆయన సేవ మేము చేయలేము, ఆయన సువార్త మేము ప్రకటించలేము, మా వల్ల కాదు. పేతురు అన్నాడు, వాళ్ళందరూ శిష్యులందరూ అక్కడే ఉన్నారు, 12 మంది. 12 మందిలో ఒకడు చనిపోయాడు, 11 మంది ఉన్నారు. 11 మందిని చూసి
నేను చేపలు పట్టబోతున్నాను, నాతో ఎవరు వస్తారు అని నేను అడిగినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మేము వస్తామన్నారు. అందరూ కలిసి ఆ రోజు రాత్రి అంతా చేపలు పట్టబోయారు. కానీ విను, నువ్వు ప్రభువును నిర్లక్ష్యం చేసి దేన్నైతే వెంబడిస్తున్నావో, దేన్నైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏ సుఖాన్ని, ఏ సంతోషాన్ని నువ్వు అనుభవించాలనుకుంటున్నావో అది నీకు దూరం అవుతుంది. పేతురు అనుకున్నాడు, నేను మళ్ళా నా పాత జీవితానికి, నా రోత జీవితానికి వెళ్ళిపోతాను. ఈ ప్రభు వద్దు, ఈ సేవ వద్దు, ఈ పంచాయతీ వద్దు, ఈ వ్యవహారం వద్దు. నేను హ్యాపీగా వెళ్ళి చేపలు పట్టుకుంటాను, నా ఫ్యామిలీని పోషించుకుంటాను అని నేను అనుకున్నాడు. కానీ ఒక్కటంటే ఒక్క చేప దొరకలా. కడుపు రగిలిపోతుంది ఆకలితో, ఆకలి మంటలతో. విను సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభువును నువ్వు వెంబడించకుండా, ప్రభువును నువ్వు సేవించకుండా, నువ్వు ఏ సుఖాన్ని, ఏ సంతోషాన్ని, ఎవరితో నువ్వు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నావు అది నీకు దక్కకుండా అయిపోతుంది. ఆనాడు శిష్యులందరూ మాకు ఈ ప్రభు వద్దు, ఈ సేవ మేము చేయలేము అని నన్ను వెనకడిగేసినప్పుడు వాళ్ళకి బాధ, నిరాశ మాత్రమే మిగిలాయి. నీకు బాధ, నిరాశ కలిగినా సరే ప్రభు ఏం చేశాడో తెలుసా? వాళ్ళని పిలిచాడు. పిలిచి ఈ విధంగా అన్నాడు, మీకు పిల్లలరా, తినడానికి ఏమైనా మీకుందా అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభు మా దగ్గర ఏమీ లేదు. అయితే నా మాట వినండి, వల ఇటుపక్క వేయండి, నేను చెప్పినట్టుగా మీకు దొరుకుతాయి అన్నప్పుడు వాళ్ళు వల వేశారు. 153 చేపలు దొరికాయి వాళ్ళకి. వల లాగలేనంత బలమైనటువంటి చేపలు దొరికాయి. ఈరోజు నువ్వు ప్రభువును వెంబడించకుండా నువ్వు దేన్నైతే సక్సెస్ చేయాలనుకుంటున్నావు అది ఫెయిల్యూరే కానీ సక్సెస్ కాదు. నువ్వు ప్రభువును వెంబడిస్తూ నువ్వు చేస్తున్నటువంటి పని చేసుకో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని చేసుకో, బాధ్యత కలిగి ప్రభువును నిర్లక్ష్యం చేయకుండా, నువ్వు ప్రభువుకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను పక్కన పెట్టి మిగతా ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాశ కానీ, శరీరాశ కానీ, జీవపు డంబము కానీ నువ్వు దేన్నైతే సాధించాలనుకుంటున్నావో అది నీకు దొరకదు. కాబట్టి శిష్యులతో అంటున్నాడు, మీకేమైనా భోజనానికి ఉందా అని అన్నాడు. లేదు ప్రభు అని వాళ్ళు అన్నారు. సరే నేను చెప్పిన విధంగా ఇటువైపు వేయండి, చేపలు పడతాయన్న. 153 చేపలు దొరికాయి. వాళ్ళు ఆ చేపలు లాగలేకపోయారు. అంతలోపు ఒడ్డు మీదకి వచ్చారు. ఆకలితో ఉన్న వారి ఆకలిని ప్రభు గుర్తించాడు. వారు ఒడ్డుకు రాగానే వాళ్ళ కోసం రొట్టెలు కాల్చి, చేపలను కాల్చి వారికి కడుపు నిండా భోజనం పెట్టాడు నా ప్రభు. ఈరోజు మన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, మనం చెప్పిన మాట ఎవరన్నా వినకపోతే వాళ్ళు మన ఇంటి ముందరకు వస్తే ఒక గ్లాస్తో నీళ్ళు, ఆకలితో ఉన్నాడని తెలిసినా సరే కాస్త భోజనం పెట్టాం. వాడు కష్టంలో ఉన్నాడని తెలిసినా సరే వాడిని ఆదరించాం. వాడు ఇబ్బందులో ఉన్నాడనే సరే మనం సహాయం చేయగలిగే శక్తి ఉన్నా సరే మనం చేయి చాచి ఇవ్వలేం కాదు, ఇవ్వం. ఎందుకంటే వాడు నాకు విరోధి అన్న భావంతో, మనం విరోధ భావంతో చూస్తాం. కానీ నా ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆయన శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయన దగ్గర నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా ఉన్నటువంటి శిష్యులు ఆయన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు చెదిరిపోయారు. రెండవదిగా ఆయన తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఆయన 40 రోజులు ఉంటే 40 రోజులలో అనేక మందికి కనబడ్డాడు. శిష్యులకి సుమారుగా 3-4 సార్లు కనబడ్డాడు. కనపడినా సరే వాళ్ళు ఆయన దగ్గర ప్రార్థన చేయడం నేర్చుకున్నారు, వాక్యం బోధించడం నేర్చుకున్నారు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నారండి. అలాంటి వాళ్ళు వెనకడిగేశారు. మేము చేయలేము ఈ సేవ, మా వల్ల కాదు. నన్ను వెనకడిగేసినప్పుడు ప్రభు వారిని తిట్టలా, కొట్టలా. పిల్లలారా, మీకేమైనా ఉందా తినడానికి అని నన్ను అడిగినప్పుడు లేదు ప్రభు అంటే వాళ్ళు ఒడ్డుకొచ్చారు. వాళ్ళకి వాళ్ళ ఆకలిని తీర్చడానికి నా ప్రభు వంట చేసి పెట్టాడండి.
శత్రువును కూడా ప్రేమించగలిగిన గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు నా ప్రభు అయిన క్రీస్తు. అటువంటి ప్రేమ ఈనాడు నువ్వు నేను కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఉందా అలాంటి ప్రేమ నీకు నాకు?